అందరికీ నమస్కారం. కరెక్ట్గా ఐ థింక్ 5 రోజులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేకపోతే దాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలామంది ఈరోజు అఫీషియల్స్, ఐఏఎస్ అయితే ఏమి, మిగతా అఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు, సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి. ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం. వీళ్ళిద్దరి గురించి వివేకానంద రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా, లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడాము. చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటంలా, వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఈడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ అని. వీడికేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను బయట పెట్టా. అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈరోజు మేము అడుగుతున్నాం, 420 దొంగ సంతకాలు, ఫార్జరీ, దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసుని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా పోతే పింక్ డైమండ్, ది పింక్ డైమండ్, ఏ పింక్ డైమండ్ తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో 2019లో ఆ పింక్ డైమండ్. రమణ దీక్షితులు గారు స్వామివారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి, ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామివారు రమణ దీక్షితులు అనే పిలుస్తాను. ఆయన పింక్ డైమండ్ ఉండింది, పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన తర్వాత, రమణ దీక్షలు చెప్పిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి, ఈ సారాయి రెడ్డి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది. నువ్వు దూరు చూసేవరే, దూరు చూసా, ఏడబెట్టున్నాడు బెడ్రూమ్లో. ఈ విధంగా రాంగ్గా వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్లో పెడతావు.
ఎట్టబడతావు? లోక్ అదాలత్లో మా గోవిందుణ్ణి గుడిలో దొంగతనం చేసిందంటే లోక్ అదాలత్లో పెట్టి దాన్ని మాఫీ చేయాలని చూస్తావా? ఆ మాయన హైకోర్టుకు పోయి అక్షంతులు పడితే ఈరోజు కోర్టు కేసు నడుస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఏమైందా కోర్టు కేసు? ధర్మారెడ్డి, నువ్వు ఆ కోర్టు కేసు నీళ్లు కార్చావా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా, ఇన్ఛార్జ్ ఈవోగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనోడుగా పనిచేస్తున్నావా అని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంత ఘోరమా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవోను పెట్టుకున్నాడా, వాళ్ళ ఇంట్లో పనోడిని పెట్టుకున్నాడా? సిగ్గుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. 2 కోట్ల రూపాయలు డిపాజిట్ ఈ రోజు కూడా ఆ స్వామివారి డబ్బులు లోవర్ కోర్టులో డబ్బులు కట్టి కేసేస్తే దాన్ని నీరు గారుస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నాం. సరే, అది పక్కన పెడతాం. శ్రీవాణి ట్రస్ట్ 2000 crore స్కామ్, 2000 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేదానికి? మీ తాత ఇచ్చాడా డబ్బులా? నీకేనా కట్నం వచ్చిందా? ఎవడిచ్చాడా? 2000 కోట్లలో ఎంత పెట్టావు ప్రైవేట్ బ్యాంకుల్లో? ఒక పక్క హైకోర్టులో కేసేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టేదానికి లేదని చెప్పి హైకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పులు తెచ్చుకునేదానికి సహకరించిన నువ్వు స్వామివారి సేవకుడివా? సిగ్గు లేదురా మీకు? 3 నామాల స్వామిని పంగనామాలు సాక్షాత్తు ఆ గోవిందుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అవినీతి ఎప్పుడైనా చూసావా అని నేను అడుగుతున్నా. పారిపోవాలని చూస్తున్నాడు. నువ్వు ఢిల్లీకి పోయినా, నువ్వు లండన్కి పోయినా, నువ్వు జూపిటర్కి పోయినా, నువ్వు మార్స్కు పోయినా కూడా నిన్ను తిరిగి తీసుకొని వస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కటకటాలు వెనక పోయే ధర్మారెడ్డి తొందరలో వెళతాడు, వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. సరే, చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఆఫ్ టీటీడీ అయ్యాడు. ఏమయ్యా ఊడమ్మా బడవా, 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? ఎజెండా, బోర్డు మీటింగ్ ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టారా? టీటీడీ వెబ్సైట్లో 4 బోర్డు మీటింగ్లు, 60 రోజుల్లో జరిపిన 4 బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్లో ఉందా లేదా? లేదు లేదు లేదు. టీటీడీ వెబ్సైట్లో పెట్టలే. ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం. సరే, దాని ముందు ఒక ఆయన ఉండాడు, రోజు గోసేవ చేస్తాడు ఆయన, ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి. లైవ్లో పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? భయమేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయమేసిందా? ఎందుకు లైవ్ ఆపేశారని అడుగుతున్నాం. ఎందుకు భయపడ్డారు? లైవ్ జనాలకు తెలిసిపోతుందా? ఈ 4 బోర్డు మీటింగులలో పూర్తిగా వర్కులు, 1000 కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్ కి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం, నిజం. దానివల్ల ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టలేదు. ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకెవరికి తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, దర్శనం టికెట్లు, ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు, కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో, అందరూ మా రోజక్క కాడి నుంచి శివిరెడ్డి కాడి నుంచి అందరూ దర్శనాల టికెట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం. 500 నుంచి 1000 టికెట్ల వరకు ప్రతిరోజు 300 రూపాయల టికెట్లు
3,000 రూపాయలకి లంచాలు తీసుకొని బ్లాక్లో అమ్మలేదా అని అడుగుతున్నా. 300 రూపాయల టికెట్ 3,000 రూపాయలకి బ్లాక్లో అమ్మింది వాస్తవమా కాదా? ప్రోటోకాల్ దర్శనం అయితే 1,00,000 రూపాయలు మనిషికి. 1,00,000 రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా? ఈరోజు మేము చెప్తున్నాం, 100 కోట్ల రూపాయల టికెట్ల అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 3 టికెట్లు చైర్మన్ కోట అసలు చెప్పనే బల్లే వాడు ప్రసాద్, వాడు అభినయ్ రెడ్డితో ఉండే ప్రసాద్ మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు. ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. సరే, విశాఖ శారదా పీఠం ఎవడ్రే? ధర్మా, ధర్మా మీ అబ్బ సొత్తా తిరుమల తిరుపతి దేవస్థానం? ఎవడ్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి? ఏ అర్హత ఉంది నీకు? నువ్వు ఎట్టిస్తావు? అంటే జగన్మోహన్ రెడ్డి తో బాగుంటే ఇచ్చేస్తారా? అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద. సిగ్గుందా? నేను అనేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం. ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులు డబ్బులు. తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు, వైసీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా ప్రోటోకాల్ దర్శనం ఇంకొక పాయింట్. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు, ఎంపీ లెటర్లు, అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు. అవునా కదా? తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి, టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి. ఈరోజు మేము అడుగుతున్నాం, 5 రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు? ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు? ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ లెటర్లు తీసుకోకూడదని మీకు తెలీదా? ఈరోజు మళ్ళీ 5 రోజుల ముందర నుంచి మళ్ళీ మొదలుపెట్టారు లెటర్లు తీసుకోవడం. అంటే మళ్ళీ అమ్మకాలు మొదలుపెట్టారు. టికెట్ అమ్మకాలు మొదలుపెట్టారు. ఆఖరి రోజుల్లో కూడా వెంకటేశ్వర స్వామిని వదిలే ప్రసక్తే లేదు. ఎంత జౌరుకోగలిగితే అంత జౌరుకుంటున్నారని కూడా నేను మీకు మనవి చేస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. ఫస్ట్ టైం తిరుమల దేవస్థానం చరిత్రలో ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాడు. నాన్ ఐఏఎస్ ఆఫీసర్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే నాన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేడా? ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కనిపించలేదా? ఉండి కుళ్ళగొట్టేదానికి, ఉండి డబ్బులు, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు పక్కదారి పట్టించేదానికి ధర్మారెడ్డిని తెచ్చారు తప్పితే ఇంక వేరేది లేదని అడుగుతుంది. కానీ ఒక బాధ, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కదా వీళ్ళంతా, నాకంటే చదువు లేదనుకో, వీళ్ళంతా ఉన్నత స్థాయి ఎగ్జాములు పాస్ అయిన వాళ్ళు కదా, ఎందుకు నోరు తెరవలేదు ఐఏఎస్ ఆఫీసర్స్ అని అడుగుతుంది. ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఒక నాన్ ఐఏఎస్ వేసినప్పుడు మీరందరూ ఒకటైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగుండేది కదా. భక్తితో, భయంతో మీరు స్వామివారికి సేవ చేసేవాళ్ళు కదా. ఈ తప్పు మీది కాదా అని మేము ఐఏఎస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు నోరు తెరవలేదు? జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా స్ట్రీట్ హాకర్స్ అంటే ఇంగ్లీష్లో అంటాం, స్వామివారు మెట్టు మీద, గుళ్ళో, గుడి బయట చిరుచిందులు ఇవన్నీ అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అంటాం.
తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి 2000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తిరుపతిలో ఉండే లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారా? ఇంకా తిరుమల తిరుపతి కొండ మీద తిరుమలలో ఇంకా హోటళ్ళ గురించి అసలు చెప్పనే బల్ల. సూపర్ బిగ్ మసాలా దోశ, ఏ రే మామూలు మసాలా దోశ పెడితే మేము తింటాంగా, సూపర్ స్పెషల్ మసాలా దోశ. జగన్మోహన్ రెడ్డి 90 mm దోశ ఏనికే 200 రూపాయలు, 175 రూపాయలు దోశ. పేదోడు వస్తే ఏం తింటాడ్రా? అందరు డబ్బులు ఉన్నోళ్ళు కాదురా మీలాగా, మాలాంటి పేదోళ్ళు కూడా ఉంటారా? మేము పోయినప్పుడు తిరుమలకు పోతే 10,000 12,000 రూపాయలు ఈరోజు కావాలా డబ్బులు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎవరికి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో తినొచ్చు. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది. తిరుమల దేవస్థానంని వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి, నాయకుడు, లీడర్ మీద ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది. దీని మీద డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాల వెనక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామిని ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి తప్పితే ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈరోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో, వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవి చేస్తున్నా. 5వ తేదీ బాబు గారు ప్రమాణ స్వీకారం 7, 8, 9 ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తిరుమల మీద పెట్టబోతున్నారు. ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్కి అందరికీ మేము చెప్పేది ఒకటే, దయచేసి కాగితాలు కాల్చాలా, లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా, రీఫార్మాట్ చేయాలా, సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగచ్చు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ కానీ, ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం.